నేడు వరంగల్ గాంధీనగర్లోని ఆసిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కిజామి మార్షల్ ఆర్ట్స్ ఫౌండర్ మాస్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య గారు మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ద్వారా తనకు తాను రక్షణే కాకుండా ముఖ్యంగా ఆడపిల్లలకు మా డిపార్ట్మెంట్ తరఫున షీ టీమ్స్ అని ఏర్పాటు చేస్తుంటాం. నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తినే కాబట్టి స్వతహాగా ఇలాంటి ధనరాజు లాంటి మార్షల్ ఆర్ట్స్ గురువు దొరకడం మీకు అదృష్టం. ఇది క్రమశిక్షణ, చదువుతో పాటు క్రమశిక్షణతో నేర్చుకోవాలని కోరారు. మరియు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ సట్టతో పాటు కరెస్పాండెంట్ ఫాదర్ రవి, పీఈటీ సన్నీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు నిష్ణాతులు అయ్యే విధంగా 60 తరంలో ఏదో ఒక కళను మీరు ఏది కనుక తానే మన జరిగి రాదు, మనం ఎలా విధంగా శోధించి సాధించాలని చెప్పేసి ఒక డిటర్మినేషన్ తోని మీరందరూ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఈ ఉపాధ్యాయ బృందానికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక మానవత విలువతోనటువంటి ఒక విద్యను వీళ్ళకు అందించాలి. ఎందుకంటే రాబో భావి తరాలకి నేటి వాళ్ళు రేపటి భావి భరత పౌరులు అన్నట్టుగా ఈ రోజునటువంటి ఈ వ్యవస్థే రేపు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశాన్ని కానీ వీళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. పోలీసు కావచ్చు, డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ యొక్క దేశ భవిష్యత్తు మొత్తం మీ మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదవండి. మానవత విలువతో కూడా రిలేషన్స్ ఉండాలి. అదేవిధంగా కూడా పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి ఏదైతే ఇష్టం ఉందో, వారికి ఏదైతే లక్ష్యంగా వారు సాధించాలనుకుంటున్నాడో మనం అదే వేళ పోయే విధంగా పోవాలి. అందరూ కలెక్టర్ కావాలంటే కాలేరు. వారికి ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ వాళ్ళందరూ రాణించే విధంగా మీరు స్పోర్ట్స్ అయితేంది, సింగ్స్ అయితేంది, డ్రాయింగ్ అయితేంది, కాంపిటేటివ్ అయితేంది, ఆ విధంగా అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు నిష్ణాతులు అయ్యే విధంగా 60 తరంలో ఏదో ఒక కళను మీరు గొప్పగా నిష్ణాతించే విధంగా మీరు అందరూ కూడా వీళ్ళని తీర్చిద్దారని ఈ అవకాశం ఇచ్చినటువంటి ధనరాజన్న గారికి, స్కూల్ యాజమాన్య గారికి అందరూ మరొకసారి మా పోలీస్ శాఖ తరఫున నమస్కారం. నమస్తే.